మంత్రి జూపల్లి బీఆర్ఎస్ నేతల మధ్య సవాళ్ల పర్వం కంటిన్యూ అవుతుంది. ఛాలెంజ్ ఎపిసోడ్ కొనసాగుతుంది. నిన్న బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు అలాగే కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి జూపల్లి ఇవాళ కౌంటర్ ఇచ్చారు. తాను భయపడే వ్యక్తిని కాదని స్పష్టం చేశారు. చర్చకు ఇప్పటికీ తాను సిద్ధమేనని స్పష్టం చేశారు జూపల్లి. ఇవాళ సాయంత్రం 5 గంటలకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కొస్తానని, తాను చేసిన ఆరోపణలు తప్పు అని రుజువు చేస్తే రాజీనామాకు సిద్ధమని సవాల్ విసిరారు. ఒకవేళ బీఆర్ఎస్ నేతలు చేసిన ఆరోపణలు రుజువు చేయలేకపోతే ఏం చేస్తారంటూ నిలదీశారు. బీఆర్ఎస్ ను రద్దు చేస్తారా అని ప్రశ్నించారు మంత్రి జూపల్లి. అంటే ఏదో గోల్ కొడతామనుకొని సెల్ఫ్ గోల్ కొట్టుకున్నారు. చర్చకు పిలిచినటువంటి ప్రభుత్వం కానీ మంత్రులు కానీ మరి మమ్మల్ని చర్చించడానికి ఫెసిలిటేట్ చేస్తారా, పోలీసులను అడ్డం పెట్టుకొని అరెస్ట్ చేస్తారా? ఒక మంత్రి గారేమో గౌరవనీయులు జూపల్లి కృష్ణారావు గారు తెలంగాణ భవన్కి వస్తాను, 8 లక్షల కోట్ల అప్పు చేయలేదని నేను మీరు రుజువు చేస్తే అక్కడే రాజీనామా చేసి వెళ్తాను అన్నారు. మరి భవన్కి వస్తానన్న జూపల్లి కృష్ణారావు గారు ఎందుకు భవన్కు రాలేదు? ఇక్కడ కేటీఆర్ గారు మేమిద్దరం కూడా ఆయనకు స్వాగతం తెలిపి బొకే ఇచ్చి షాలు కప్పి చర్చించడానికి కుర్చీలు వేసి వేదిక కూడా సిద్ధం చేసి పెట్టాం. కానీ ఆయన తోక ముడిచారు. నిజంగా చెప్పాలంటే జూపల్లి కృష్ణారావుకు చీము నెత్తురుంటే, ఆయనకేమన్నా పాలమూరు పౌరుషం ఉంటే తక్షణమే ఆయన రాజీనామా చేయాలి. పౌరుషం ఉందా, రోషం ఉందా, సిగ్గుందా, సరే ఉందా, చీము రక్తం మాట్లాడారు. మిస్టర్ హరీష్ రావు, కేటీఆర్ ఇవాళ ఇది మాట్లాడుతున్నారు. మరి ఆనాడు పాలమూరు పౌరుషం, రోషం, చీము రక్తం ఉంది కాబట్టే ఇచ్చిన మాట కడుపడి 3.5 సంవత్సరాల మంత్రి పదవికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిరు. నా చరిత్ర తెలుసుకోండి, మీరు నా చరిత్ర తెలుసుకోండి. నేను ఏదో ఆషామాషిగా మీలక పూటకో మాట అబద్ధాలు మాట్లాడి వ్యవహారం చేసుకోవడానికి కాదు. నేను మాట మాట్లాడంటే దానికి కట్టుబడి ఉంటా. ఇప్పటిదాకా రేపు ఉంటా, ఇప్పుడు ఉంటా, రేపు ఉంటా.